జేఏసీ కుర్మ సంఘాలు ఈరోజు జేఏసీ తరపున కంపల్సరీ బీర్ల ఐలయ్యలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కంఠపదంగా వీళ్ళు చెప్తున్నారు. ఐలయ్యకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి, అసలు ఏం చేశారు, ఇంకా ఏం చేయబోతున్నారని మీరు అనుకోవచ్చు, చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే 55 లక్షలకు పైగా జనాభా కుర్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళది ఉంది. బీర్లయ్య ఐలయ్య అనే వ్యక్తి ఎమ్మెల్యే ఆలే అయితే కానివ్వండి, అన్నా అని దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసి వాళ్ళకి దండగా ఒక అన్నగా ఒక పెద్ద మనిషిలాగా ఉండి ఆయన ఈరోజు ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తి, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే కావడము, 50,000 మెజారిటీ ఓట్లు రావడం జరట్లా అవగాహన ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా మా అందరికీ కూడా సమకూరుస్తారని మేము అనుకుంటున్నాము. ఒకవేళ కూర్చొని క్రమంలో మేమందరం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా కార్యాచరణలు చేయాలనేది కూడా మా దగ్గర ప్లాన్ కూడా ఉంది అని మేము తెలియజేస్తున్నాము. క్యాబినెట్లో తీసుకొని ఏ మంత్రి పదవి ఇచ్చినా కూడా మనకు యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఏదైనా చేయొచ్చు దాంట్లో మనం. ఓకే, ఇతను ఏమంటున్నారంటే మంత్రి పదవి ఏ మంత్రి పదవి ఇచ్చినా పర్వాలేదు, మాకు ఆ కేబినెట్లో మంత్రి పదవి ఇస్తే చాలు, మా కుర్మ సంఘాలకు మరి బీసీ సంఘాలకు కూడా మేము అన్ని రకాలుగా సపోర్ట్ ఉండి మా కుర్మ సంఘాలను ముందు తీసుకెళ్ళడానికి బాగా ఆస్కారం ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నారు. వి5 న్యూస్, హైదరాబాద్. తెలంగాణ రాజకీయ జేఏసీ సంఘాలు కుర్మ సంఘాలు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ బిల్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కంఠపదంగా వీళ్ళు చెప్తున్నారు. మరి ఆడ కొన్ని విషయాలు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, బిల్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు, దానికి కల ముఖ్య కారణాలు ఏమనుకోవచ్చు? నా పేరు గొర్గె మల్లేష్ కుర్మ, తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గతంలో ఆంధ్రప్రదేశ్ కుర్మ యువత అధ్యక్షులుగా పనిచేశాను. తెలంగాణలో సుమారు 50 లక్షల మంది కుర్మ జనాభా ఉంది. ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ షెపర్డ్ కమిటీ ప్రకారము భారతదేశంలో 12 కోట్ల మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పార్టీకి అండగా నిలిచి పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మహామేధావి, ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడు, పిలిస్తే పలికే అన్నగా గుర్తింపు పొందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు కరోనా సమయంలో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి బీదలందరినీ ఆదుకున్నారు. అంబులెన్స్లు పెట్టారు, హెల్త్ క్యాంపులు నిర్వహించారు, బ్లడ్ డొనేషన్ చేశారు. అదేవిధంగా బీదలకు రైతులకు కిరాణా సామాన్ కూడా అందించడం జరిగింది. నా పేరు కొంగల పాండు కుర్మ జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖలో నేను పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు కుర్మ కులంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఏకమై జేఏసీగా ఏర్పడి మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్య ఉద్దేశం 50,000 మెజారిటీతో ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మంత్రి పదవి ఇవ్వాలని మేము ఆశిస్తూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా కింద నుంచి వచ్చిన వారు, అందరి కష్టాలు తెలిసిన వారుగా ఉన్నారు. ముఖ్యంగా నల్లమల్ల అడవి పాలమూరు నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి అందరి కష్టాలు తెలిసిన వాళ్ళుగా మాకు మంత్రి పదవి ఇస్తారని ఆశిస్తూ ఉన్నాము. ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వర్గాలను కలుపుకపోతూ అందరికీ సేవలు అందిస్తున్నటువంటి బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇస్తే తన సేవలు మరింత విస్తరిస్తాయని మేము భావిస్తున్నాం. కుర్మ సామాజిక వర్గం చెందిన బీర్ల ఐలయ్య గారికి టికెట్ ఇచ్చినందుకు కుర్మలందరూ కృతజ్ఞతతో పనిచేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. అంత కృతజ్ఞతతో పనిచేసిన కుర్మలకు బహుకరంగా మన బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. వాస్తవానికి మేము చేసిన సేవకు మేము అడగకుండానే తనకు మొదటి విడతలోనే మంత్రి పదవి ఇవ్వాల్సి ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించుకొని బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇచ్చి మా 50 లక్షల కుర్మల ఆశను నెరవేరుస్తుందని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వకుండా విస్మరించినట్టయితే రాబో రోజుల్లో టికెట్ ఇవ్వకుంటే బీఆర్ఎస్కు పట్టిన గతే రేపు కాంగ్రెస్కు కూడా పట్టించడానికి మేము సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తున్నాం. జై కుర్మ. చైర్మన్, ఈరోజు కుర్మ జేఏసీ ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర బీసీ తరపున మద్దతు తెలుపుతూ వచ్చాం. ఏదైతే తెలంగాణ జేఏసీ వాళ్ళు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ న్యాయమైన డిమాండు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభాల కుర్మల నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు. ఈ కుర్మ సామాజిక వర్గానికి క్యాబినెట్లో మంత్రివర్గం ఇవ్వాలి, చోటు ఇవ్వాలి. ఎందుకు చోటు ఇవ్వాలంటే గతంలో గొల్లలు కుర్మలు ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు అడిగేంత వరకు కూడా మంత్రి పదవి ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదం. అందుకే ప్రజాస్వామ్యం అనేది అందరికీ వాటా ఉండాలి. ఇది ఎవరు గుత్తాధిపత్యం కాదు.
ఎందుకంటే ఇదేదో ధనిక కులాల ఆధిపత్యం కాదు. అందరూ ఓట్లేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గౌరవ పెద్ద రాహుల్ గాంధీ గారు ఇక్కడ వచ్చే తెలంగాణ భారత్ జోడో తెలంగాణలో వచ్చినప్పుడు మా కుటుంబాల వాయిద్యమైన డోలు వేసుకొని డోలు వాయిస్తే మేము కుటుంబాలందరూ కూడా అవాక్కయి అట్రాక్ట్ అయిపోయినాం రాహుల్ గాంధీ గారికి. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్పందించి రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మా బీర్లా ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో కుర్మలు ఒకసారి మళ్ళీ వెనుదిరిగితే పోరాటాలకు వెళ్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుట్టగతోనే వాస్తవాన్ని గుర్తెరగాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నాడి రమేష్ కుర్మ ఏదైతే జేఏసీ ఆధ్వర్యంలో మేము ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం మాకు కాంగ్రెస్ ప్రభుత్వము 2 సీట్లు ఇవ్వడం అనేది జరిగింది. అడగకముందు ఇవ్వడం అనేది జరిగింది. మా బీర్లా ఐలయ్య గారు ఆలేరు నుంచి 50,000 మెజార్టీతోటి గెలవడం జరిగింది. సవితా తిరుపతమ్మ గారు గద్వాల నుంచి స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవడం అనేది జరిగింది. కనుక మాకు బీర్లా ఐలయ్య గారు ఎన్నో సేవలు చేసి పార్టీని వెన్నుదండగా నిలిచి మంత్రివర్గ విస్తరణలో తీసుకోవాలి, ప్రజలకు సేవ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ వచ్చే పరిహారాలు కూడా బీర్లా ఐలయ్య పార్టీని గెలిచే విధంగా ఆయన శాయశక్తుల తెలంగాణ రాష్ట్రం మొత్తము కుర్మలు ఏకం చేసి ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పడే విధంగా ఆయన కష్టపడి మళ్ళీ నెక్స్ట్ పరిహారం కూడా కాంగ్రెస్ గెలిచేదానికి అవకాశం ఉంది. కాబట్టి మాకు కుర్మలకు గుర్తించి గవర్నమెంటు మాకు ఆదుకోవాలి. ఎమ్మెల్సీలు కానివ్వండి, మరియు కార్పొరేషన్ కానివ్వండి, మళ్ళీ జిల్లా పరిషత్తు మండల పరిషత్లో కూడా మాకు స్థానాలు కల్పిస్తే మేము కాంగ్రెస్ పార్టీని మేము మా భుజాలమైన మోస్తామని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఫ్రంట్ మీడియా కానివ్వండి మరియు ప్రింట్ మీడియా కానివ్వండి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ప్రజల మనిషి కాబట్టి, ప్రజలతో ఎన్నుకోబడిన మంత్రి కాబట్టి మమ్మల్ని కూడా కుర్మలను గుర్తించి మాకు ఒక ప్రాధాన్యత ఇస్తాడని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.